నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ జంగేడులో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు కాదు, వ్యవస్థే ముఖ్యం. భూపాలపల్లి పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. రేగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. రేగొండ మండలంలోని కొడవటంచ ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రానున్న రోజుల్లో జయశంకర్ జిల్లా రూపురేఖల్ని మార్చి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ, అదేవిధంగా జంగేడిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలో అనారోగ్యంగా ఉన్నటువంటి ఓ వ్యక్తిని పరామర్శించారు. నీళ్ళు అయితే జరూరు కారల్ మార్క్స్ కాలంటే ఆల్రెడీ భగీరథ నీళ్ళు రావాలి. దీనికి అవతలకి ప్రాబ్లం ఉన్నదంటే ఒప్పుకుంటా. ఇక్కడే ప్రాబ్లం కారల్ మార్క్స్ కాలేదా? రోడ్ యువతల పక్క నేను పోలీస్ స్టేషన్ వైపు సెల్ టవర్ హైట్ లోనే ఉంది చూడండి సార్. మాట్లాడు. పార్టీ మొన్న 27వ తారీఖు నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనం అందరి వార్డులలో కూడా సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి పుస్తకాలను పార్టీ శ్రేణులకు అందించేటువంటి సందర్భంలో చాలా ఉత్సాహంగా పార్టీలో సభ్యులుగా చేరడానికి ప్రజలు ఆసక్తి చూపెడతా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేవి, ఈరోజు ఇంటింటికి మంచినీటి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, నిరుద్యోగ యువతకు రేపు భవిష్యత్తులో నిరుద్యోగ వృద్ధి ఇప్పించడం కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద సంఖ్యలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణం యొక్క అభివృద్ధి విషయంలో మొన్న ముఖ్యమంత్రి గారు అడగగానే 15 కోట్లు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా మొన్న 3.5 కోట్లు వేరే ఇప్పించడం, 3.5 కోట్లు మరి 14th ఫైనాన్స్ ద్వారా రావడం, మరొక వేరే ఫండ్స్ ద్వారా కూడా అంత దాదాపుగా ఒక 20-23 కోట్ల రూపాయల నిధులను రేపు కొద్ది రోజుల్లోనే ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా చాలా విశాలమైనటువంటి రోడ్లు, సెంట్రల్ లైనింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తూ మరి మంచినీటి విషయంలో కూడా కొంత కాంట్రాక్టర్ అలసత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాటిని కూడా వీళ్ళని తొందరలో పరిష్కారం చేసి మరి మంచినీళ్ళను కూడా సక్రమంగా సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ, మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కారల్ మార్క్స్ కానీ, జవహర్ కాలనీ కానీ, మరి ఇదంతా కూడా సీలింగ్ సర్ప్లస్ లాంట్లో ఆనాడు ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్న వాళ్ళందరికీ ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలకు, ఎందుకంటే ఇది కోల్ బేరింగ్ ఏరియాలో ఉంది, మరి సింగరేణి సహకారం వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నప్పుడు ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఆ రోజే పట్టాలు ఇప్పించడం జరిగింది. కానీ ఎట్లున్నారంటే ప్రజలు
ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడే పట్టాలని వస్తారు, లేకుండా సపరేట్ ఉంటారు. ఈరోజు అందరినీ నేను వాడవాడ తిరిగి చెప్పిన, తీసుకోండి అమ్మా పట్టాలు తీసుకోండి, మీరు ఎంత ఉన్నదో అప్లికేషన్ పెట్టుకోమంటే చాలామంది వదిలిపెట్టి, ఇప్పటికైనా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ కారల్ మార్క్స్ కాలనీలో అందరికీ పట్టాలు ఇప్పించడం జరుగుతుంది. రానటువంటి వాళ్ళకని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, సింగరేణి ఇచ్చినటువంటి భూముల్లో ఈరోజు సుభాష్ కాలనీలో కూడా చాలామంది ఆ రోజు సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి వాటిలో ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత అమ్ముకొని వాళ్ళు పోయిన తర్వాత వేరే వాళ్ళు కొనుక్కొని ఉంటా ఉన్నారు. వాటి విషయంలో కూడా వాళ్ళు కూడా సింగరేణి కార్మికులకు కూడా ఎలాంటి పత్రం లేదు కాబట్టి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్ననే సింగరేణి CNMDతో మాట్లాడి మరి సుభాష్ కాలనీలో కానీ లేకపోతే కృష్ణ కాలనీలో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా సింగరేణి ద్వారా పట్టాలు ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే మోకాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుందని మీకు అందరికీ సభాముఖంగా హామీస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలు మేము వచ్చినప్పుడు అడగడం కాదు, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము స్పందిస్తాం, మీ పరిష్కారం కొరకు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, రేపు ఇప్పుడే భూపాలపల్లి ఒక జిల్లాగా మరి ఏర్పడ్డది. ఈ జిల్లాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ జిల్లా యొక్క ముఖ చిత్రాన్ని మారుతూ అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా మంత్రులు కానీ అందరి సహకారంతో ఈ యొక్క భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి సహకరించండి. మరి ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క పాలకవర్గం యొక్క పదవి పూర్తయింది. మళ్ళీ రేపు ఎప్పుడైనా నెలాఖరుకు వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. మరి ఈరోజు మీరందరూ నన్ను, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి నన్ను గెలిపించినట్టుగా నేను బలపరుస్తున్న అభ్యర్థులు గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్ను హస్తగతం చేసుకునే విధంగా అవకాశం కల్పించమని కోరుకుంటూ, మరి ఈ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే పట్టణంలో పెద్ద సంఖ్యలో మరి ఈరోజు పార్టీ సభ్యులుగా చేరడానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. మొన్ననే ఒకే రోజు మనం అనేక మన పార్టీ కార్యాలయ భవనాలకు కూడా భూమి పూజలు చేసుకున్నాం. దసరా నాటికి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి దాని గృహప్రవేశం కూడా చేసుకోవాలి. పార్టీ కార్యాలయం అనేది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని కూడా చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రక్షణ కవచంలాగా పనిచేయాలి. ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏమున్నా వాటిని తీర్చే విధంగా పార్టీని తీర్చిదిద్దామనే లక్ష్యంతో ఇవాళ సభ్యత్వ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళంతా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి. వారు 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. నేను ఇప్పుడు సంతోషం అనిపించిన రాగానే సభ్యత్వం అనగా జోలోకి పైసలు తీస్తున్నారు, అది సంతోషం అనిపించింది. అట్లా ఉండాలి. మనం ఎవరో వచ్చి డబ్బులు కట్టడం కాదు, మీరు డబ్బులు చెల్లించి ఆ సభ్యత్వాలు తీసుకుంటేనే దానికి గౌరవం ఉంటుంది. పెద్దలు చెప్పినట్టు ఇలా ఏ పదవి కావాలన్నా కాదు, చివరికి మీరు వార్డు కమిటీలో సభ్యుడు ఉండాలన్నా కూడా మీరు క్రియాశీల సభ్యుడుగా ఉండాలి. సండే ఉండాలంటే ఎట్లయితే పండుగ చేసుకుంటారో పార్టీ సభ్యత్వం కూడా ఒక పండుగలాగే చేయండి. మన ఇంటి పండుగ అనుకొని ఇల్లు తిరిగి మీరు పనిచేస్తేనే ఆ సభ్యత్వాలు అవుతాయి. కాబట్టి దయచేసి మీరు పట్టణ ప్రాంతంలో మాత్రం శ్రద్ధ తీసుకొని అత్యధిక సభ్యత్వం ఈ పట్టణ ప్రాంతంలో కాదు. రమణారెడ్డి ఇప్పుడే చెప్పాడు 25,000 అన్నాడు, ఇంకా దాటాలని. మీరు ఎంతమంది ఇక్కడ ఓటర్లు ఉన్నారో అందులో 50% మంది అయినా మన సభ్యులుగా ఉంటేనే ఖచ్చితంగా మీరు చేసే కృషికి ఫలితం లభిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, జయశంకర్ జిల్లా కేంద్రంలోని INTUC కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు కాదు, వ్యవస్థే ముఖ్యమన్నారు. మా సోదరులు, నా దగ్గర మిత్రులున్న రమణారెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యే లేకున్నా కలిసి పనిచేసినాం. పార్టీని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. వారు శాసనసభ్యులుగా ఇక్కడ ఎన్నికైనరు కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ కూడా నేను కానీ, అటు మా సీతక్క గారు కానీ, మా బోడం వీరన్న గారు కానీ, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకుంటే ఈరోజు శ్రీధర్ బాబు అనే వ్యక్తి రాహుల్ గాంధీ గారి ముందట
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదట దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ వచ్చింది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు దరఖాస్తు చేసుకోవడానికి, నేనే అని కాదు. కానీ ఈరోజు శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మా మిత్రులు వెంకటరమణారెడ్డి గారు పార్టీని వదిలిపోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు కాదు ఇంపార్టెంట్, వ్యవస్థ ఇంపార్టెంట్. నేరుగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారే ఒక ఆదర్శనీయంగా మొన్న ఎత్తాడు, ఈ వ్యవస్థ నడుస్తుంది చూడు, నేనున్నా లేకున్నా ఈ వ్యవస్థ నడిపించే కార్యకర్తలు ఉన్నారే, నాయకులు ఉన్నారని మొన్ననే నిన్నగాక మొన్న రాజీనామా చేసిపోయింది. ఆ ధైర్యం మనకు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఎన్నికలని చెప్పిన వాగ్దానాలు నిరూపించలేకపోతా ఉంది. కార్మికులు నమ్మొద్దు కేసీఆర్ మాట అని ఓట్లేపించుకునే కార్యక్రమం చేసి ఇక్కడ ఐఎన్టీసీని గెలిపించుకున్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో మళ్ళా కేసీఆర్ మాటలకు మోసపోయారు. తండ్రి కొడుకుల ఉద్యోగం అన్నాడు, ఇప్పటి వరకు లేదు. మెడికల్ ఇన్వాలిడేషన్, మెడికల్ అన్ఫిట్ విషయంలో ఏం జరుగుతా ఉందో ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఒకటే రోజు 100 మందిని అన్ఫిట్ చేస్తా ఉండే, ఇప్పుడు 2-3 చేస్తూ మళ్ళా తిరిగి రిజెక్షన్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. నేను మీ అందరినీ కోరడానికి వచ్చిన, మేముంటాం తప్పకుండా. ఈ ఎన్నికలు మనం గెలవబోతా ఉన్నాం. 30 వార్డులో మెజార్టీ వార్డు సభ్యులను గెలిపించే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరెవరైతే పేరు వారి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక నాయకుడు అయినా మేం పోను ఈ వ్యవస్థను కాపాడతామని ఇక్కడ ఉన్న మా ప్రధానమైన నాయకులకి, కార్యకర్తలకి, మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్, ఎన్ఎస్ఐ మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ విప్లవాడి మన పార్టీని బతికియాలి. అందరం కలిసి ఈరోజు జరిగిన పరిణామాల దృష్ట్యా కేసీఆర్ ప్రభుత్వం చేసేటువంటి మోసాలను ప్రజల్లోకి పోయి ఎండగట్టాలి. ఎందుకంటే వాళ్ళు చేసే వైఫల్యాలు చాలా వరకు మన గ్రామాల్లో ఎవరికి అందడం లేదు కనుక ఇండ్లు ఇస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, పిల్లల ఫీజు రిమెంబర్స్ ఇస్తలేరు, ఒకేసారి రుణాలు మాఫీ చేస్తామన్నారు, అది లేదు. చాలా అంశాల మీద రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి ఐఎన్టీసీ వాళ్ళు చెప్తున్నట్టుగా సింగరేణి కార్మికులకు కార్మిక నియామకాలు అన్నారు. ఇంకా వేరే ఎన్నో హామీలు ఇచ్చి ఇలా వేరే అయిపోయింది కేసీఆర్. కనుక మనం ఈ వైఫల్యాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. మున్సిపాలిటీ లోపల నీళ్ళు ఇబ్బంది నేను రానన్నాడు. గ్రామాలలో మిషన్ భగీరథ పేరుతో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏ ఊళ్ళో నీళ్ళు తాగిన ఇంతకుముందు ఏం లేనట్టు ఎన్నో గ్రామాలలో మా మండలంలో ప్రతి ఊళ్ళో వాట్సాప్లో ఇచ్చాము, చదువుకునే బళ్ళు కట్టించాము. మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఏఐటీసీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఏఐటీసీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించారు. మన వాళ్ళకి 60 పెట్టండి, 60 ఇచ్చిన తర్వాత ఖాళీ ఉంటే బయట వాళ్ళకి ఇవ్వండి. ఇది మన కంపెనీ కామ్రేడ్. అందుకని అనుభవం లేని యూనియన్ గెలిచి అనేక నష్టపోతూ ఉన్నారు. మన యూనియన్ 77 ఏళ్ళ చరిత్ర ఉన్నది. కొంతమంది ముసలి యూనియన్ అంటారు, ముసలి కాదు, శాగదేలు ఉన్నది. మన నాయకత్వం అన్ని ఏరియాలలో గెలిచినా గెలవకపోయినా నేడో చేపలాగా పనిచేస్తూ ఉన్నాం. బిఎంఎస్ ఏమైనా చేసిందా? మీ నరేంద్ర మోడీ గారు ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేదు, 2.5 లక్షలు 3 లక్షలు అన్నాం. మన పెన్షన్ పెంచలేదు నరేంద్ర మోడీ. అట్లాగనే బాయిలు కమర్షియల్ బాయిలు చేస్తూ ఉన్నాడు. మన సింగరేణి కూడా దాపరించింది. ఇవాళ శాంతికని బాయ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. అట్లాగే కాల్పడ మ్యాన్, లైన్ మ్యాన్, కోల్ కట్టారు, టింబర్ మ్యాన్, సపోర్ట్ మ్యాన్ ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఊరుకుంటాము, నిద్రపోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రైవేటీకరణ చేసేటువంటి మహమ్మారి ఈ ఆయాంలో జరుగుతూ ఉంది. మన ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ లీడర్గా ఓడిపోయినా గెలిచినా మనం ఊరుకునే సమస్య లేదు. ఎదురుస్తాం, నిలబడతాం, పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. రేగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలంగాణ స్వచ్ఛ భారత్ చైర్మన్ నాగూరావు నామాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి
సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అమిత్ షా గారు మన యొక్క జాతీయ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి ప్రపంచంలో 11 కోట్ల మంది సభ్యత్వం తీసుకొని ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 పార్టీగా మిగిలింది భారతీయ జనతా పార్టీ చెప్తారు. దీంతో పాటు ఈరోజు 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈరోజు ఎంపీలలో భారతీయ జనతా పార్టీలో దళితులు ఎక్కువ ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేల్లో పోతే దళితుల్లో భారతీయ జనతా పార్టీ, ఎస్టీల్లో కూడా, మహిళల్లో కూడా, బీసీలలో కూడా, అంటే అన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా. మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు దిల్సే రవి మరో 20 మందితో కలిసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. దిల్సే రవి గారితో పాటు రాజన్న గారితో పాటు దాదాపు 20 మంది టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ జాయిన్ అయ్యారు. వారికి హృదయపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతూ, మరి మా ప్రాంతానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా మేమున్నాము, మాకు తోడుగా శ్రీధర్ బాబు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు అని చెప్పడానికి, ధైర్యం ఇవ్వడానికి వెనుకాడకుండా, సంకోచం చేయకుండా ముందుకు నడవండి, మేమున్నాము. చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని ఒత్తిళ్ల వల్ల టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ నాకు చాలా మోసం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నా పార్టీలో నేను ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని నాకు అనిపించింది. అప్పటి నుంచి వెళ్ళి కూడా ఉంటే ఇంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉండు. చాలా విధాల చాలా పనుల మీద కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది భూపాలపల్లి అందరికి అర్థమైపోయింది. ఎంత మోసమైనది జనాల్లో కూడా అందరికి అర్థమైపోయింది. అదేవిధంగా శ్రీధర్ బాబు సార్ హయాంలో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. టీఎస్ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలో మాదిగ దండోరా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. భూపాలపల్లి పట్టణంలో టీఎస్ఎంఆర్పీఎస్ మాదిగ దండోరా 25వ ఆవిర్భావ వేడుకల్ని పురస్కరించుకొని ఆ సంఘం నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ఎంఆర్పిఎస్ టిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ దండోరా పుట్టినటువంటి దినాన్ని మరి జరుపుకొనుచున్నాం. మరి ఎంఆర్పిఎస్ పుట్టుక 1994 మరి జూలై 7వ తారీఖు నాడు మరి దండోరా ఉద్యమం పుట్టింది. ఈ రోజు వరకు 25 సంవత్సరాలు గడిచిపోయింది. మరి తొలిదశ పోరాటం జరుగుతూనే మలిదశ పోరాటాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం తరఫుకెళ్ళి మరి తెలంగాణ దండోరను ఎన్నుకోవటం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వంగపల్లి సీనన్న రాష్ట్ర అధ్యక్షుల గారి నాయకత్వాన ఈరోజు తెలంగాణ జిల్లాల్లో 31 జిల్లాల్లో మరి దండోరా ఉద్యమం పుట్టి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి ఈరోజు పుట్టిన దినాన్ని జరుపుకొనుచున్నాం. రేగొండ మండలంలోని కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగినటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తుల
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.